వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్టఫ్డ్ బెండి కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, వీటిని శుభ్రంగా కడుక్కొని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఉప్పు తగినంత, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఈ బెండకాయలు తీసుకొని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని మధ్యలో స్టఫింగ్ కోసం ఇలా చీలిక చేసుకొని, స్టఫింగ్ కోసం మనం ఇలా చీలిక చేసుకొని అందులో మనం స్టఫ్ చేసుకోవాలి. ఇలానే మిగిలినవి కూడా కట్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడు అన్నీ చక్కగా మనం ఇలా చీలికలు చేసి పెట్టుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టఫింగ్ కోసం ఇందాక మనం తీసుకున్న స్పైసెస్ అన్నిటినీ కలిపి బాగా కలుపుకోవాలి. ఇది మనం స్టఫింగ్ కింద యూజ్ చేసుకుంటాము. ఇలా మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇలా మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం బెండకాయల్ని తీసుకొని ఇలా మనం స్లిట్స్ చేసుకున్నాం కదా, ఇందులో మన ఈ స్టఫింగ్ పౌడర్ని ఇందులో ఫిల్ చేసుకుందాం. బయటికి రాకుండా చక్కగా ఫిల్ చేసుకుందాం. ఇలానే మిగిలినవి కూడా మనం స్టఫ్ చేసుకుందాం. ఇలానే మిగిలినవి కూడా స్టఫ్ చేసుకుందాం. చూసారా, మనం బెండకాయలు అన్నీ చక్కగా ఇలా స్టఫ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఈ కడాయి అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అవ్వాలి. చూసారా, ఆయిల్ మనకి హీట్ అయింది కదా, ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న బెండకాయల్ని తీసుకొని ఇలా మనం చేసుకున్న స్టఫింగ్ ఇలా పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. చూసారా, మనం స్టఫ్ చేసుకున్న బెండకాయలన్నింటినీ చక్కగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని ఇలా పైన వేసుకోవాలి. ఎక్కువ కాదండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకుంటే మనకి బెండకాయలు త్వరగా మగ్గిపోతాయండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. సో మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. 1 సైడ్ ఫ్రై అయినాక మళ్ళీ వాటిని టర్న్ చేసుకొని అదర్ సైడ్ ఫ్రై చేసుకుందాం. ఇది మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఓకే, ఇప్పుడు వీటిని అదర్ సైడ్ టర్న్ చేసుకోవాలి. సేమ్ మన గుత్తి వంకాయ లానేనండి, రెండో వైపుకి ఇట్లా టర్న్ చేసుకుందాం. అలాగే మిగిలినవి కూడా టర్న్ చేసుకుందాం. చూసారా, చక్కగా అన్నిటినీ రెండో సైడ్కి టర్న్ చేసుకున్నాం కదా. సేమ్ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ సేపు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బెండకాయలు బాగా ఫ్రై అయిపోతాయి. చూద్దాం, ఇప్పుడు సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
చూసారా మనకి బెండి అంతా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మనం బెండి సపరేట్ చేసుకున్నాం కదా, సేమ్ కడాయి పొయ్యి మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆవాలు కొంచెం చిటపట్లాడాలి. చూసారా ఆవాలు మనకి చిటపట్లాడుతాయి కదా. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం స్టఫింగ్ చేసుకోగా స్టఫింగ్ ఏమన్నా మిగిలితే ఆ స్టఫింగ్ వేసుకుందాం. మనం బెండకాయలు స్టఫ్ చేసుకోగా స్టఫింగ్ మిగిలితే ఆ స్టఫింగ్ పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇప్పుడు ఇది మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో మనం స్టఫ్ చేసుకొని వేయించుకున్న బెండకాయలను వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ చేసుకున్న బెండకాయలను వేసుకున్నాం కదా, ఇవి కొంచెం ఇలా ఫ్రై చేద్దాం. ఒక 1/2 మినిట్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా మనకి ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ బెండి ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని మనం రైస్లో కానీ చపాతీలో కానీ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.